హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏకాదశి ముక్కోటి ఏకాదశి కదా. ఇక్కడ పూర్ణకాల గుడి ఉంది. 200 సంవత్సరాల కింద కట్టిన గుడి ఉంటుంది. చాలా పాతకాలం గుడి, వెంకటస్వామి గుడి. ఇది పాత గుంతకాలని ఉంది. అక్కడ చూపిస్తాను చూడండి. ఈ గుడికి పోతున్నాను, అక్కడ పోయినాక చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా ఫ్రెండ్స్. ఇక్కడ పూర్వకాల గుడి అంటే 200 సంవత్సరాల కింద గుడి. ఇది గుంతకల్లోనే, పాత గుంతకల్ అంటారు. ఇది ఫస్ట్లో ఉండింది, పాతకాలం గుడి అంట. ఇది చాలామందికి తెలియదు, మాకు కానీ తెలియదు. మాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు అయిందంతే. చాలా ఫస్ట్ పాతకాలంలో కట్టే 200 మేము కానీ పుట్టలేదు, మా తాతలో పుట్టలేదు. పూర్వకాల గుడి అంటే ఇది చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నాను. ఇది ఎంట్రింగ్స్, ఇది మెట్లు ఇట్లా ఎక్కిపోవాలి. అప్పట్లో వాళ్ళు కట్టిండే గుడి పాతకాల గుడి కదా, అది అట్లే ఉంది. కానీ చాలా బాగుంటుంది. ఈ గుడి ఉందని ఊరికి తెలియదు చాలామంది ముఖాలు జనాలకి. ఇది వెంకటేశ్వర స్వామి గుడే, చాలా బాగుంది గుడి, పూర్వకాలం గుడి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మెట్లు ఇట్లా ఎక్కిపోవాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశికి బాగా వచ్చేస్తారు ఇక్కడ. నేను తొందరగా వెళ్ళిపోయినా, తొందరగా 6 గంటలకే పోయినా చూసే, కానీ ఇంకా జనాలు తక్కువ వచ్చినారు. అప్పుడు కొంచెమే ఉన్నాను, తక్కువ ఉన్నాను, పోయినా చూసే కానీ దర్శనం చేసుకుని వచ్చిన. ఇది ఎంట్రింగ్ నుంచి, ఇది ఉత్తర ద్వారం నుంచి ఇట్లా పోవాలి. అది పోయినాక ఇక్కడ చూడండి వెంకటేశ్వర గుడి, పాత గుడి. అప్పుడు గుడులు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కట్టినారు చూడండి. వెంకటేశ్వర గుడి చాలా బాగుంది. 200 పైనే, నాకు తెలిసి 200 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అంటున్నారు. నాకైతే అంత ఐడియా లేదు, నేను అనుకుంటున్నాను 200 అని. వాళ్ళు కూడా అన్నారు కొంతమంది. తాత ఉంటే తాతని అడిగింటే అట్లా అన్నాడు. ఇంకా ఎక్కువ ఉంటుందమ్మా, 200 సంవత్సరాలకి ఎక్కువ ఉంటుంది, మాకు కూడా అంత తెలియదు అన్నారు. చాలా సత్యమైన గుడి వెంకటేశ్వర గుడి, పాతకాల గుడి కదా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, చాలా బాగుంది గుడి. ఇది జనాలు కూడా తక్కువే ఉంటారు, అంటే మామూలు టైంలో తక్కువ ఉంటారు. ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశికి బాగా వస్తారు జనాలు. నేనేంటే ఈరోజు తొందరగా వెళ్ళిపోయినాను, 6 గంటలకే దర్శనం చేసుకోవాలని. అందుకే జనాలు తక్కువ ఉన్నారు, ఉండ కొద్దీ ఎక్కువ వస్తున్నారు. నేను చూసుకొని వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇంకా ఇది లోపల నుంచి పోయి లోపల ఉత్తరద్వారం నుంచి పోవాలా. దర్శనం చేసుకున్నాము, అங்கே వచ్చినాము. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి, ఇదంతా అక్కడ స్వామి విగ్రహం పెట్టినారు. అలా గుళ్ళో, ఇది గర్భగుళ్ళోన చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడండి. ఎవరైనా రావాలనుకుని రావచ్చు. చూడండి ఇక్కడ పాత గుంతకల్లు, అనంతపురం డిస్టిక్ మాది. గుంతకల్లోని పాత గుంతకల్ అని ఉంటుంది. ఇది ఇంకొక వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది, అది కట్టి ఒక 25 సంవత్సరాలు అయింటుంది. ఆ గుడి ఈ మధ్యలో కట్టినది 25 సంవత్సరాల కింద. ఇది చాలా పాత గుడి, అంటే పూర్వకాల గుడి. మా అమ్మ వాళ్ళు కూడా పుట్టలేదంటే అప్పట్లో గుడి అంటే ఇది చాలా బాగుంది. సత్యమైన గుడి వెంకటేశ్వర స్వామి గుడి. అందరూ చాలామంది ముసలోళ్ళు, ఎక్కువ వయసు అయిన వాళ్ళు వస్తారు ఇక్కడ. వాళ్ళకే ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. రావాలనుకున్న రావచ్చు, చూడండి చాలా బాగుంది గుడి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కళ్యాణం చేసినారు చూడండి. స్వామికి అంతా పూజ చేసినారా ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు చూడండి. ఇక్కడ ప్రసాదం పెట్టించుకున్నాను నేను. ఇక్కడ చూడండి ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ ప్రసాదం పెట్టించుకొని వెళ్ళిపోయిన బయటికి. అదో అటు నుంచి, ఆ అవతల నుంచి ఉత్తరద్వారం నుంచి వచ్చి ఇట్లా బయటకు పోవాలి. ఇదంతా ఎంట్రింగ్సే. ఎంట్రింగ్స్ పైకి వచ్చి చాలా హైట్లో కట్టినారు గుడి. కానీ ఇది కొండ మీద ఉండేది, ఇది ఊర్లో కాదు, ఊరు బయట పక్కన, ఊరు పక్కనే, కానీ కొండ మీద ఉంది. చాలా హైట్లో ఉంటాడు గుడి వెంకటేశ్వర స్వామిది, చాలా బాగుంటాడు. అక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ వచ్చేసి వినాయకుడిని చిన్న గుడి కట్టినారు, వినాయకుడి గుడి చూడండి. చూపిస్తాం వినాయకుడి గుడి, కానీ అక్కడే వినాయకుని పెట్టింటారు. అంతా చూడండి వినాయకుడు ఇక్కడ లోపల ఉన్నది, చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడంతా చూపిస్తాను లోపల గుడి అంతా. జనాలు కూడా వచ్చినారు, అంతా కొంతమంది వచ్చినా ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నారు.
నేనైతే ఇంక తొందరగా దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. అటు నుంచి స్వామి చూసుకొని వచ్చేసినాం బయటికి. ఇంకా చూడండి అక్కడ స్వామి బయట ఇక్కడ కూర్చోబెట్టినారు. జనం ఫుల్ అవుతారంట అదంతా. అందుకే ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ చేసుకొని పోతారు. ఎంట్రీలోనే కొంతమంది అట్లా వస్తారు. చాలా బాగుంది. మేము ఏమిటో 6 గంటలకి వెళ్ళిపోయినాం, జనాలు తక్కువ కనిపిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్.